అలాగే హిందూ సమ్మేళన కమిటీ సభ్యులందరూ కూడా ఇంత పకడ్బందీగా డ్యాన్సులు మామూలు కూచిపూడి నృత్యం కానీ కోలాటం కానీ అవన్నీ అరేంజ్ చేసిన వాళ్ళు చేసిన బాలలకి వాళ్ళ గురువులకు కూడా నా ధన్యవాదాలండి, అభినందనలు కూడా. యాక్చువల్గా భారతదేశం మనం ఏమనుకుంటామండి, కర్మభూమి పుణ్యభూమి అని చెప్తారు. ఇందాక ఆయన సతీష్ గారు కూడా గుహుడి గురించి ఒక సాంగ్ చేశారు కదా, దాంట్లోనే రామాయణం అంతా వచ్చేసింది. అంటే రాముడికి చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారని మనం అందరం చదువుకున్నాం. కానీ రామాయణంలో గ్రామం కానీ బస్తీ కానీ లేదు. ఎందుకంటే రాముడు సత్యం ధర్మం పాటించడం వల్ల అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎన్ని తరాలైనా సరే రాముడిని మర్చిపోం, కృష్ణుని మర్చిపోం. ఎందుకంటే దేవతలు ఋషులు నడయాడిన భూమి మంది. అంటే కొన్ని కారణాల వల్ల ఏమైందంటే కొంత అలా డిబేట్ అవుతుంది మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి. ఇందాక కూడా ఆ కూచిపూడి నృత్యం కానీ కోలాటం కానీ అవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి నెమ్మదిగా. అవన్నీ కూడా తల్లుల కింద ఏం చేస్తారంటే, శివాజీ మహారాజ్కి జిజాబాయి ఎప్పుడు రకరకాల కథలు చెప్పడం వల్ల కూడా ఆయన పెద్ద యోధుడిగా వీరుడిగా కూడా తయారవడానికి ఆస్కారం ఉంది. మీరు కూడా ఏం చేస్తారంటే తండ్రుల కింద కూడా పిల్లలకు చెప్పండి రామాయణం గురించి, భారతం గురించి, తర్వాత భగవద్గీత శ్లోకాలు చదివించడం కానీ అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఒక దైవభక్తి, ఒక ధర్మం అన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు ధర్మం ఎప్పుడన్నా పక్కదారి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే రకరకాల అరాచకాలు వస్తుంటాయి. అరాచకాలు కాకుండా పూర్వకాలం మనం ఎప్పుడైతే రామాయణం కాలం కానీ భారతంలో కానీ అవన్నీ కూడా ఎలాంటి అరమరికలు లేకుండా ఉన్నారు. అవన్నీ కూడా రావాలంటే పిల్లలకు కూడా కంపల్సరీ తల్లుల కింద మీరు అందరూ చెప్పండి అమ్మా, హిందూ ధర్మం గురించి చెప్పండి. తర్వాత హిందూ అన్నది ఇందాక చెప్పారు, ఎవరో మతం కాదు ధర్మం అని. యాక్చువల్గా ధర్మం పాటించినప్పుడు ఏమవుతుందంటే దేశం కానీ ఆ ప్రాంతం కానీ సుభిక్షంగా ఉంటుంది, కరువు కాటకాలు లేకుండా. ఎప్పుడైనా సరే పక్కవాడికి సాయం చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కూడా భగవంతుడు మీకు ఎప్పుడు కూడా ఆ కటాక్షం ఇస్తాడు. అలాంటి శక్తి కూడా మీరు ఏం చేస్తారంటే పిల్లలకి చెప్పడం కానీ. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే పాశ్చాత్య సంస్కృతి ప్రకారం బర్త్డేలే చేసుకుంటున్నాం, కేకులు కట్ చేసి రకరకాలుగా దీపాలు ఆర్పేసి. అవన్నీ కూడా ఏం చేస్తారంటే మన సంస్కృతి కాదు. పుట్టినరోజు ఏం చేస్తారంటే దేవాలయాలకు వెళ్ళండి, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. తర్వాత మేము ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారంటే ఆ గుర్తుగా ఏం చేస్తారంటే మొక్క నాటండి. ఎందుకంటే ఆ మొక్క పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే మా అమ్మాయి 3వ పుట్టినరోజుకి మా పెళ్లి రోజు నాడు మేము మొక్కను నాటాం. ఎందుకంటే మొక్కను నాటడం వల్ల ఏం చేస్తారంటే సమాజానికి కూడా ఎప్పుడు మంచి అవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే మన పర్యావరణాన్ని కూడా రక్షించాలి. ఇందాక కమిటీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే భోజనాల ఏర్పాట్లు కూడా ప్లాస్టిక్ గ్లాసులు పెట్టలే, స్టీల్ గ్లాసులు పెట్టారు. కాబట్టి 1 by 1 వచ్చి మీరు కూడా ఆ స్టీల్ గ్లాసులను వాటర్ తాగడం చేస్తే బాగుంటుంది. మనం ఏం చేస్తామంటే మన బాగు గురించే కాకుండా పక్కవాడి బాగు గురించి కూడా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు కంపల్సరీ మిమ్మల్ని కాపాడతాడు. ఆ కాపాడడంలో ఏం చేస్తారంటే హిందువులకు ఉన్న శక్తి ఏంటంటే పక్కవాడు ఎప్పుడైనా సరే కష్టపడుతుంటే ఆకలిగా ఉంటే కూడా ముందు వాళ్ళకి పెడతారు. ఎందుకంటే శబరి కథ చూసుకున్నాం మనం, రాముడి గురించి ఎలా చేసిందని. అది తర్వాత రీసెంట్ కాలంలో కూడా డొక్కా సీతమ్మ గారు కూడా ఆవిడ అన్నదానంలో కూడా ఇటువంటి దేనింటే లాభాపేక్ష లేకుండా కూడా చేయడం జరిగింది. అలా మహానుభావులు చాలా మంది ఉన్నారు. మనం పూర్వకాలం చేస్తామంటే ఇతిహాసాలు చెప్పుకుంటాం. ఈ రోజుల్లో కూడా మంచి వ్యక్తులు ఉంటారు. ఆ మంచి వ్యక్తులు మీ తాతయ్య అవ్వచ్చు, మీ నాన్నమ్మ అవ్వచ్చు, మీ బాబాయ్ అవ్వచ్చు. అలాంటి విషయాలు ఏం చేస్తారంటే ఎవరిని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కంపల్సరీ పాటించండి. పాటించిన తర్వాత ఏమొస్తారంటే హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రవాహం లాగా. ఎందుకంటే భారతదేశంలో పుణ్యస్థలాలకన్నీ కూడా ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి, అవునా కదా. నదుల పేర్లు ఏంటండి, గంగా నది గంగమ్మ అంటాం, గోదావరి మాత అంటాం, కావేరమ్మ అంటాం, కృష్ణమ్మ అంటాం. ఎందుకంటే పవిత్ర స్థలాలు అన్నట్లకి కూడా నదులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు అన్నట్లకి కూడా శ్రీమూర్తుల పేర్లు పెడతారు. అంటే స్త్రీకున్న శక్తి ఏంటంటే ఆ శక్తి ద్వారా ఏం చేస్తారంటే కుటుంబానే కాకుండా ఆ చుట్టుపక్కల సమాజాన్ని కూడా మార్చడానికి ఆస్కారం ఉంటుంది. అదే ప్రకారం కూడా మీరు చిన్న పిల్లలప్పుడు పిల్లలకు కూడా నీతి కథలు చెప్పడం కానీ, లేకపోతే రామాయణం భారతం గురించి చెప్పడం ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక రకమైన మైండ్ డెవలప్ అవుతుంది. గ్యారంటీ ఏం చేస్తారంటే మంచిగా ఉండాలి నేను